నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కుప్పం నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వై నాట్ 175 అనే ఒక స్లోగన్ని కూడా కుప్పం నుంచే స్టార్ట్ చేసింది. గత ఏడాది కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని వాల్ రైటింగ్స్, అక్కడ ఫ్లెక్సీల్లో వై నాట్ 175 అనే ఒక స్లోగన్ మొదటిసారి తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గంలో గెలవడానికి సంబంధించి డైలాగులు కాకుండా క్షేత్రస్థాయిలో పని ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50,000కు పైగా ఓట్ల మెజారిటీ ఈ రెండు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో రావడం చూసాం. సో తెలుగుదేశం పార్టీ దాన్ని ఇంకో రకంగా క్లెయిమ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ చెప్తున్న దాని ప్రకారం అక్కడ ప్రజల్ని ఓట్లేనీ లేదు, బెదిరించారు, భారీగా డబ్బు మద్యం పంపిణీ జరిగింది, అధికార దుర్వినియోగం జరిగింది, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైసీపీకి అధికంగా ఓట్లు అక్కడ వచ్చినట్టుగా చూపించారు అని తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేస్తుంది. సో అక్కడ ఇష్యూస్ జరగడం, రెండు పార్టీల మధ్య గొడవలు జరగడం నిజం. అక్కడ ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగింది అనే దానిపైన భిన్న వాదనలు అధికార ప్రతిపక్ష పార్టీలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఎన్నికల హీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పొలిటికల్ పార్టీలంతా ఎలక్షన్ మూడ్లో ఉన్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించే కార్యక్రమానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. రామకుప్పం మండలంలో కుప్పం కెనాల్కి నీటి విడుదల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గానికి నేను నీళ్ళు ఇచ్చాను అని చెప్పే ప్రయత్నం, అక్కడ భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో గెలిచిన నేపథ్యంలో వైసీపీని గెలిపించడం ద్వారా మీకు ఈ నియోజకవర్గంలో ఈ స్థాయిలో అభివృద్ధి జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయడం, నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్న భరత్కు ఇప్పటికే ఎమ్మెల్సీ ఇచ్చారు, గెలిపిస్తే ఆయన మంత్రిని చేస్తానంటూ ప్రామిస్ చేశారు. చాలా విస్తృతంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుడుతున్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో కుప్పం పైన స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ వస్తుంది. ఎన్నికల ముంగిట అక్కడకు నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు నీటి విడుదల చేయడం ద్వారా అక్కడ ప్రజలను అట్రాక్ట్ చేసే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఒక భారీ బహిరంగ సభను కూడా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. ఈ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారా లేదా అనే ఒక సందిగ్ధం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ అక్కడికి వెళ్ళి సరదాగా జోకే చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇద్దామంటూ చేసిన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా భారీగా ప్రచారం చేస్తూ వస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయకపోవచ్చు అంటే ఒక ఇంప్రెషన్ తీసుకొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా ఓడిస్తామనే ఆ తరహా ప్రకటనలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. సీరియస్ కాన్సన్ట్రేషన్లో భాగంగా అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి మేము సీరియస్గా ఉన్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగా అక్కడ మొత్తం కార్యకర్తల్ని, నాయకుల్ని, శ్రేణుల్ని ఎన్నికలకు సిద్ధం చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి నెల 26న కుప్పంకి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు ఈయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత కూడా కుప్పంలో పర్యటించబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి సమాచారం అందుతోంది.